సెలబ్రేషన్స్గా క్రిస్టియన్స్ కూడా జరిగించుకుంటున్నారు కనుక అటు కాదు చూడాల్సింది, మనం చూడాల్సింది లేఖనం అని చెప్పడానికి ఇలాంటి డిస్కషన్స్ తరగతులుగా మనం మాట్లాడతాం. ఈ ఫాదర్స్ డేని గురించి ఒక ప్రత్యేకత ఉంది. దాని హిస్టరీ జోలికి నేను పోవట్లేదు, కానీ ఫాదర్ అనే క్యారెక్టర్ కుటుంబం మీద చాలా ప్రభావితంగా ఉంటుంది. అదొక గ్లోరీ, మహిమ సంబంధమైన పాత్ర, తండ్రి యొక్క పాత్ర. 1950లో కొరియన్ వార్ జరిగింది. ఆ 1950లో కొరియన్ వార్ జరిగినప్పుడు సుమారు 36,500 మంది సైనికులు చనిపోయారు. 36,500 మంది సైనికులు చనిపోయిన తర్వాత 36,000 కుటుంబాలు సుమారు రోడ్డున పడ్డాయి. తండ్రి లేని కుటుంబాలు అయిపోయారు. ఎప్పుడైతే తండ్రి లేని కుటుంబాలు అయిపోయారో ఆ కుటుంబాన్ని పరిశోధించారు. అమెరికన్ సొసైటీ ఏదైతే ఉందో వాళ్ళని పరిశీలించిన తర్వాత అనేకులకు అర్థమైంది ఏంటంటే, తండ్రి లేని కుటుంబం వారి పెంపకంలో, తల్లి నీడలో పెరిగిన పెంపకంలో పెరిగిన పిల్లల యొక్క ఎదుగుదల వైఖరి చాలా వింతగా అనిపించిందంట. ఇక్కడ దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, తండ్రి పాత్ర అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ మధ్యకాలంలో మాట్లాడితే ఈ అప్డేట్ కోడళ్ళు అందరూ ఏమంటున్నారంటే, మా అమ్మ ఇంటికి వెళ్ళిపోతాను అంటున్నారు. మీ అమ్మ ఇంటికి వెళ్ళిపోతే ఏం చేస్తామని అడుగుతున్నాను. ఎరగదెత్తావు అక్కడికి పోయి మాట్లాడితే ఏమైనా గొడవ చేసుకున్నాను, మా అమ్మ ఇంటికి పోతాంటే పోయి ఏం చేస్తామని అడుగుతున్నాను. మీ నాన్న డబ్బులు తేవచ్చు, లేదు నీ కుటుంబీకులు కావాల్సినవని తెచ్చిపెట్టచ్చు, కానీ నీ కొడుకులకి మాత్రం తండ్రిని తీసుకొచ్చి పెట్టగలవు. ఒకవేళ ఆ ప్లేస్లో ఎవరినైనా తీసుకొచ్చి పెడితే వాడు ఫాదర్ పాత్ర పోషించగలడా? లేదు అతను కాదు మీ తండ్రి, ఇతనని చెబితే ఆ పిల్లలకు అంత ఎఫెక్షన్ కుదురుద్దా? ఒకవేళ కుదిరినా నన్ను అడిగితే ఒక ఫేక్ లవ్ అవుతుంది తప్ప అది హార్ట్ఫుల్గా వచ్చే లవ్ అయితే మాత్రం కాదు. తండ్రి లేని కుటుంబం చాలా విచిత్రంగా ఎదుగుద్ది, చాలా విచిత్రమైన ప్రభావాల మీద పడతాయి. ఎందుకంటే తండ్రి అంటే ఒక ధైర్యం. వీటి గురించి మనం వివరించుకుంటూ పోవద్దు, కానీ అసలు ఈ తండ్రిని గురించిన బైబిల్ ప్రస్తావన ఎక్కువ ఎక్కడ జరిగిందంటే, అసలు దేవుడే తనను తాను తండ్రిగా పరిచయం చేసుకున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీద నివసిస్తున్నప్పుడు తన శిష్యులకు ప్రార్థన నేర్పిస్తూ ఒక మాట అన్నాడు, పరలోకమందున్న మా తండ్రి. తన శిష్యుకు ప్రార్థన చేస్తున్నప్పుడు తండ్రి అని నేర్పించాడు. అబ్బా తండ్రి అని ఇలాంటి పదాలతో పరిచయం చేయడమే కాదు, ప్రతి విషయంలో తన తండ్రిని అంటే దేవుడిని తండ్రిగా పరిచయం చేసుకున్నాడు. ఇలా పరిచయం చేస్తున్నప్పుడు శిష్యుల మధ్యలో ఎక్కువ నాటింది ఏంటంటే, దేవుడు మనకి తండ్రి అని. ఇప్పుడు బాగా వినండి, బైబిల్ మనం చదువుతున్నప్పుడు కూడా ఆయన గురించి మనకి ఎక్కువ తండ్రి 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 ఫాదర్ అనే పరిచయం ఎక్కువ ఉంది. ప్రశ్న, ఇప్పుడు తండ్రి అని ఆయన మనల్ని తనను తాను మనకు పరిచయం చేసుకుంటున్నాడంటే, తండ్రి అనగానే పిల్లలకు ఒక పాయింట్ స్ట్రైక్ అవుతుందా? స్ట్రైక్ అవుతుందా? ఇప్పుడు ఒక డెమో చూసే కదండి అది నేర్చుకోవాలి. ఇప్పుడు వాళ్ళకి చిన్నప్పుడు అక్షరాలు నేర్పిస్తున్నప్పుడు వాడికి అంత త్వరగా అర్థం అవ్వదు, కూడా వాడికి త్వరగా అర్థం అవ్వదు, అర్థం అవ్వదు, అర్థం అవ్వదు. అప్పుడు ఏం చూపిస్తారు? వాడికి అక్షరాలు అర్థం కావడానికి సింబల్స్ ఏదో ఒకటి. అంటే ఆ అంటే అమ్మ అని, అంటే ఆవు అని. ఇప్పుడు వీడు ఆవుని చూసి ఏం నేర్చుకోవాలి? నేర్చుకోవాలి. అమ్మని చూసి అమ్మని చూసి ఏం నేర్చుకోవాలి? మొదట నేర్చుకోవాలి. ఇలా ఒక్కొక్క అక్షరాన్ని నేర్చుకోవాలంటే ఒక సింబల్ ఉంది. అలాగే పరలోకమందున్న కనబడిన తండ్రిని మనం నేర్చుకోవాలి అంటే భూమి మీద కనబడుతున్న తండ్రుల్ని పిల్లలు చూస్తారన్నమాట. ఈ తండ్రి యొక్క ఇమేజ్, భూమి మీద ఉన్న ఈ తండ్రి యొక్క ఇమేజ్ ఏదైతే వారి మైండ్లో పడుతుందో ఆ తండ్రిని అర్థం చేసుకోవడంలో కూడా ఎంతో కొంత లోపం జరుగుద్ది. నా మాటలు అర్థమవుతున్నాయి లేదు? నువ్వు ఫాదర్గా ఇక్కడ ఎవరైతే ఉన్నారో మీరు ఫాదర్స్కి ఉండాల్సిన ఆ కీరోలు పోషించకపోతే మీరు ఎవరిని తప్పుడుగా రిప్రజెంట్గా చూపిస్తారు చెప్పనా? దేవుణ్ణి. ఎందుకు? ఈ తండ్రి సరిగ్గా కీరోలు ఇంటూ అర్థమైతేనే ఆ తండ్రిని పిల్లలు అన్నవారు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. అలా అర్థం చేసుకోవడానికి మనం వాళ్ళ ముందు వ్యవహరించాల్సిన తీరుతెన్నులు చాలా అవసరం. చాలామంది భార్య భర్తలు తెలియని దరిద్రపు లక్షణం ఏంటంటే వాళ్ళ ముందు కొట్లాడేసుకుంటారు. ఒక ఆవిడ సంకటేసుకుని గొడవడేస్తుంది అలా ఆయనతో.
అలా ఆయనతో సంఘనేసం గొడవాడేస్తుంటే నువ్వు అనుకుంటున్నావు నువ్వు తెంగరబుచ్చి అనాలో మరి ఏమని తెలియదు, కానీ నువ్వు గొడవాడేస్తుంటే ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తారు తెలుసా. మీరు చిన్నపిల్లల ముందు మీరిద్దరూ ఏదో ఒక మాట గట్టిగా అరుచుకోండి, వాళ్ళ ముఖాలు ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేయండి. వాళ్ళ సైడ్కి చూడడము, పక్కకు చూడడము, కళ్ళు పెద్ద చేసి చూడడము, ఇవన్నీ వాళ్ళు ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తారు. అందుకే ఒకప్పుడు పెద్దోళ్ళకి ఈ విషయాలు తెలుసు. కనుక భార్య భర్తలకు ఎవరికైనా గొడవలు అయితే రే మీరు దూరంగా పోండ్రా అనేవారు. ఇప్పుడు అలా లేదు. వాళ్ళ మధ్యలో ఎట్టు గొడవడేస్తున్నారు, ఆడి మీద ఒట్టు అంటున్నారు. మళ్ళీ ఎవడి మీద ఇలా ఎట్టిన పోరబొక్క గొడవకు మళ్ళీ ఎవరి మీద ఒట్టు, ఆడి మీద ఒట్టు. ఆడికి అర్థమవుతుంది, మీ ఇద్దరు కూడా పెట్టుకుని నా మీద ఒట్టు వేసేస్తారు ఏంటండి. ఇలాంటివన్నీ నడుతున్నాను. పిల్లల ముందు ఇలాంటి డెమోస్ మనం చూపిస్తే మీరు ఎవరికి తప్పుడు రిప్రజెంట్ కొంటున్నారో తెలుసా, దేవునికి. అందుకే ఫాదర్స్ డే అంటే కవిత్వాలు కాదు, ఫాదర్స్ డే అంటే మేవేవో స్లోగన్స్ చెప్పడం కాదు, ఫాదర్స్ డే అంటే స్టేటస్లు పెట్టడం కాదు. అసలు ఫాదర్ డెఫినేషన్ ఈ సొసైటీకి తెలియదు. ఫాదర్ డెఫినేషన్ చెప్పాలంటే బైబిలే చెప్తుంది. అది ఎలా పోషించాలి, ఎలా వ్యవహరించాలంటే నెగిటివ్ షేడ్స్లో ఉన్న ఫాదర్ రోల్స్ బైబిల్లో రాయబడ్డాయి, పాజిటివ్ వైబ్రేషన్లో రాయబడిన ఫాదర్ యొక్క షేడ్స్ కూడా బైబిల్లో రాయబడ్డాయి. ఈ రెండు మనం జాగ్రత్తగా చూడగలిగితే ఇలా ఉండాలా, ఇలా ఉండకూడదా, తండ్రి అంటే ఇలా వ్యవహరించాలా, దీని ఎఫెక్ట్ వీళ్ళ మీద పడుతుంది అన్నది మనకు చాలా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఉంది బైబిల్లో. అలాంటి ఇన్ఫర్మేషన్ ఒక ఇన్ఫర్మేషన్ చూద్దాం ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథం రండి ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం 24వ వచనం నుండి. మొదటి సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం 24వ వచనం నుండి. కాబట్టి దావీదు పొలములో దాక్కునెను, అమావాస్య వచ్చినప్పుడు రాజు భోజనము చేయి కూర్చుండగా మునుపటి వలె రాజు గోడ దగ్గరనున్న స్థలం తన ఆసనం మీద కూర్చుని ఉండెను. యోనాతాను లేవగా అబ్నేరు సౌలు నద్ద కూర్చొని ఉండెను. అయితే దావీదు స్థలము ఖాళీగుండు. మీకు టెక్స్ట్ ఏమర్థం వచ్చింది చదువుతుంటే? భోజనపు బల్ల దగ్గర డిస్కషన్ జరుగుతుంది. లంచ్ టైం అన్నమాట. ఈ సందర్భం మనం ఏదైతే చదువుతున్నామో సరిగ్గా ఇది ఇలాంటి టైంలోనే ఏదో జరుగుతుంది. ఏం జరుగుతుంది? వాళ్ళ రాజు దర్బార్ కదా, రాజు దర్బార్లో ముఖ్యమైన పాత్రలు ఎవరైతే ఉన్నారో ఆ ముఖ్యమైన పాత్రలు కలిగిన వారు కలిసి భోజనం చేస్తారు. రాజుతో పాటు కలిసి కూర్చొని భోజనం చేయడం అనేది ఆ రోజులో గ్రేట్ ప్రివిలేజ్. అది ఎవడపడతాడికి రాజు భోజనం పెట్టరు. రాజు దగ్గర కూర్చొని ఎవరు రా బాబు రా కూర్చొని ఎదురుగడికి రైస్ వేయండి అని అనరు. ఎవడు కూర్చోవాలంటే వాడు ఎవడైతే ఉన్నాడో ముఖ్యమైన వ్యక్తులకే వాళ్ళకి సెపరేట్ సీట్ ఒకటి ఉంటుంది అనమాట. అది ఇంకెప్పుడు ఇంక వాళ్ళే కూర్చోవాలి. ఈరోజు ఆ సీటు ఖాళీగా ఉందని నేను వెళ్ళి కూర్చోకూడదు, లేదు ఈ సీటు ఖాళీగా ఉందని ఆయన కూర్చోకూడదు. ఎవరి సీటు వాళ్ళకు ఉంటుంది, ఎవరి యొక్క పాత్ర వాళ్ళు పోషించేంత రోల్ అక్కడ ఉంటుంది అన్నమాట. అలాంటి డైనింగ్ టేబుల్ దగ్గర ఒక డిస్కషన్ జరుగుతుంది. అబ్నేరు ఉన్నాడు, కావాల్సిన వ్యక్తి. కొడుకు ఉన్నాడు, కావాల్సిన వ్యక్తి యోనాతాను. కింగ్గా ఎవరున్నారు? సౌలు ఉన్నాడు. సరిగ్గా లంచ్ ఏం జరుగుతుంది? సౌలు యొక్క ఫోకస్ ఎప్పుడు ఎవరి మీద ఉంటుందండి? ఆ అబ్బాయి మీద ఉంటుంది. ఎందుకు? ఆడు ఎప్పటికన్నా డేంజర్ నాకని అర్థమైంది ఆ వ్యక్తికి ఆ మొదటి ఫైట్లోనే. ఎందుకంటే ఆయన ఫేమ్ నేమ్ చూసినప్పుడు వీడి ఫేమ్ నేమ్ ఎప్పటికైనా నాకు ఎఫెక్ట్ అవుద్ది అని ఒక మైండ్లో ఒక పాయింట్ వేసుకున్నాడు ఆయన. ఎందుకంటే ఆ సాంగ్ చాలా డిస్టర్బ్ చేసింది ఎవరిని? సౌలు గారిని. ఆ రోజు నుంచి అబ్జర్వేషన్లో పెట్టాడు. దొరికినప్పుడల్లా ఎప్పుడు తొక్కేద్దామా ఎప్పుడు నొక్కేద్దామా అని తన ప్లాన్స్లో తాను ఉన్నాడు. సరిగ్గా ఎన్ని ప్లానింగ్స్లో ఉన్నా పబ్లిక్ వ్యూకి మాత్రం మరి అప్పటికి పేరు వచ్చేసిందిగా దావీదు గారికి. అందుకు ఆ రాజు బోధనలో ఈయనకి హీరోలు ఇచ్చారు. ఎవరికి? దావీదు గారికి. ఎందుకంటే అసలు ఆ రోజు దావీదు గారు ఫైట్ చేయకపోతే రాజ్యం ఉండదు, ఆ రోజు దావీదు గారు ఫైట్ చేయకపోతే సింహాసనం ఉండదు, ఆ రోజు దావీదు గారు ఫైట్ చేయకపోతే బల్ల లేదు, భోజనం లేదు. ఎంతో కొంత కృతజ్ఞత ఉంది. ఆ కృతజ్ఞత కలిగి ఉన్నారు కనుక ఆయనకంటే ఒక సెపరేట్ సైర్ వేశారు దావీదు గారికి. ఇలా కూర్చున్న వ్యక్తి దావీదు గారు ఇలా కూర్చున్నారు, సౌలు గారు అక్కడ కూర్చున్నారు, యోనాతాన్ గారు అక్కడ కూర్చున్నారు, అబ్నేరు ఎవరైతే ఉన్నారో అక్కడ కూర్చున్నారు. ఇలా అందరూ కూర్చొని చుట్టూ భోజనం చేస్తారు, ఒక పెద్ద బల్ల. అయితే ప్రతిరోజు ఎవరి సీట్లో వాళ్ళు కూర్చొని భోజనం చేస్తారో సడన్గా దావీదు గారి సీటు మాత్రం ఖాళీ అయింది. భోజనం చేస్తున్నారు కానీ ముద్ద దిగట్లేదు ఈ పెద్ద అబ్బాయికి. ఎవరికి? ఏడురా అని అడిగాడు. అందరూ అటు నుంచి ఇటు చూశారు. సరే అలా చూస్తున్నప్పుడు తనలో తాను కొన్ని ఆన్సర్ చేసుకున్నాడు. ఏమనంటే ఎందుకు రాలేదు ఆయనను? అతనికి ఏదో ఒకటి సంభవించినందున అతడు అపవిత్రుడు ఉండునేమో. ఏదో ఒకటి సంభవించడం అంటే ఏమో ఎంగేజ్లో ఉన్నాడుగా, అట్లు తిరుగుతున్నప్పుడు ఏదన్నా ధర్మశాస్త్రం ప్రకారమైన
ఏదైనా అపవిత్రత జరిగిందేమో, అది ఆయనకి ఎలా జరిగిందో తెలియదు కానీ మొత్తం మీద ఎంగేజ్ అబ్బాయి కాబట్టి ఏదో జరిగి ఉంటుంది. ఆ విషయంలో కొంచెం ఏదో డిస్టర్బెన్స్లో ఉన్నాడేమో అని ఇంక ఈడి జడ్జిమెంట్లు ఈడు చేసుకుంటున్నాడు. ఎవరు? సౌలు. అంటే తను ఊహించేసుకుంటున్నాడు. ఆ ప్లేస్ ఖాళీ అయ్యేసరికి సరే నెక్స్ట్ డే అని వస్తాడేమని చూస్తే అమావాస్య పోయిన మరణాడు కూడా 2వ దినమందు దావీదు స్థలం ఎవడూ లేకపోవడం చూసి సౌలు నిన్న నేడు యెష్యా కుమారుడైన భోజనముకు రాకపోవటం ఏమని యోనాతాన్ని అడగగా, ఏంటట వాడు నిన్న రాలేదు, యెష్యా కొడుకు నిన్న రాలేదు, ఈరోజు రాలేదు, ఏమైంది? నేను అడుగుతున్నాను. అంత ఇంట్రెస్ట్ ఈయనకి దేనికి? నేను చెప్పానుగా, ఎప్పటికైనా పొలిటికల్ ప్రాబ్లం వస్తుందన్న సంగతి సౌలు గారికి తెలుసు. అందుకే కొత్తగా ఏమన్నా మరి కింగ్డమ్ ఫామ్ చేస్తున్నాడు అనుకున్నాడో లేకపోతే ఏమనుకున్నాడో తెలియదు కానీ మొత్తం మీద ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్లో పెట్టి ఏడు దావీదేడి ఏమాడని అడిగితే ఎంతైనా రాజు కొడుకు, రాజుకున్నంత పవర్ ఎంతో కొంత ఉంటుందిగా. అందుకు యోనాతాన్ అన్నట్టు డాడీ ఏమీ లేదు, వాళ్ళకి ఏదో సమ్ ప్రాబ్లమ్స్ ఏమో ఉన్నాయి, వాళ్ళ ఇంటికి వెళ్తానని ఏదో అన్నాడు. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు లీవ్ లెటర్ పెట్టుకున్నాడు, దాన్ని నేను శాంక్షన్ చేశాను. వెంటనే లుక్ ఇచ్చాడు కొడుక్కి. బాగున్నాను, ఫాదర్స్ డేగా ఓ లుక్ ఇచ్చి ఆడికి నువ్వు సెలవు ఎలా ఇచ్చావురా అని అడిగాడు. అదే అడిగాడు, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నాడు. ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నప్పుడు నేను సెలవు ఇచ్చేసాను. సరే నీ వర్క్స్ అన్ని చూసుకునిరా ఫ్రెండ్ అని చెప్పి నేను దావీదు గారిని పంపించాను డాడీ అనగానే తిక్కలు కోపం వస్తుందండి. ఎవరికి? సౌలు గారికి కోపం వస్తూ వచ్చింది. ఆ వచ్చినోడు ఏమన్నాడు చూడండి, ఆ వచ్చినోడు ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం. 29 దయచేసి నన్ను పొమ్మని పట్టణములో మా ఇంటి వారు బలి అర్పింపబోచున్నారు, నువ్వు రావాలని నా సహోదరుడు దావీదు నాకు ఆజ్ఞాపించిన కనుక నీ దృష్టికి నేను దయ పొందిన వాడినైతే నేను వెళ్ళి నా సహోదరుని దర్శించినట్లు నాకు సెలవిమ్మని బతిమాలుకొని నా యొద్ద సెలవు తీసుకొనెను. అందు నిమిత్తమే అతడు రాజు భోజనపు బల యొద్దకు రాలేదని సౌలుతో చెప్పగా సౌలు యోనాతాను మీద బహుగా కోపపడి, సరిగా చదువు, ఆగడగొట్టుదాని కొడుగా అన్నాడు. కొన్ని మూలాలు ఏమంటే చెప్పిన అదో రకమైన బూత్. అది మీ అమ్మ తేడారా అన్నాడు. ఎవరిని ఇంకా అడగండి డీటెయిల్గా. తేడా దానికి పుట్టావు నువ్వు అన్నాడు. ఎవరు? భోజనం వాళ్ళ దగ్గర ఒక ప్రధానమంత్రి, సైన్యాధిపతులు, వడ్డించేవాళ్ళు, వర్కర్స్ అందరూ చూస్తుండగా కొడుకుని ఏమన్నాడంట? ఆగడగట్టు దాని కొడక అన్నాడు. నేను ట్రాన్స్లేషన్ చేద్దాను కానీ లైవ్ వెళ్తుంది. అదో రకమైన తిట్టాడట. ఎవడరా నిన్ను సెలవిమ్మన్నది? నీ అబ్బ జాగీరని ఇచ్చేసి వాడికి సెలవు అని అనున్నాడేమో. నీకు ఆవిడిచ్చాడు పర్మిషన్, వాడికి నువ్వు పర్మిషన్ ఇవ్వడం ఏంటి, వాడు ఊరు వెళ్ళడం ఏంటి, వాడు బలి నైవేద్యాలు అప్పించడం చంపి పడవుతాను అందరిని అన్నాడంట. ఇంకా మాట చెప్పాలంటే ఈటి ఇసిరాడట. ఇలా ఈటి ఇసిరి చంపేస్తానేమనుకున్నావా అన్నాడు. ఆ కోపంలో తన కొడుకుని, అంటే తన తర్వాత ఎవరి కోసమైతే ఎక్కువ ఆలోచిస్తున్నాడో తన కొడుకు, తన తర్వాత తన కొడుకే రాజు, అలాంటి రాజు కావాల్సిన కొడుకే ఈటి ఇసిరేసాడట. చంపేస్తానేమో, అసలు నిన్ను కదరా మీ అమ్మ నువ్వు తేడారా అన్నారట. నేను అడుగుతున్నాను, ఇలాంటి తిట్లు పబ్లిక్ ముందు కొడుకుని చూస్తుండగా చెయ్యంత ఎత్తొచ్చిన కొడుకుని ఈ తండ్రి ఇలా తిడుతున్నాడంటే ఆ తండ్రి గురించి యోనాతాను మైండ్లో ఏ పాయింట్ పడుతుంది చెప్పండి? వీడు ఒక అగ్లీ ఫాదర్ అనుకుంటాడు అని కూడా చెప్పండి. ఖచ్చితంగా అనుకుంటాడు. నీచమైనోడు, పనికి మాలినోడు, నన్ను చంపాలనుకున్న సొంత కొడుకుని నన్నే చంపాలనుకుంటున్నాడంటే వీడు ఒక ఫాదరా? ఫాదర్స్ డే వచ్చేసరికి స్టేటస్లు పెట్టాడు కాదు. ఫాదర్స్ డే వచ్చేసరికి డాడీ ఐ లవ్ యూ, సన్ ఐ లవ్ యూ టూ మచ్ అని పెట్టుకో. మీ ఇద్దరు నడుతున్నాను, అప్పుడప్పుడు మీ యొక్క జ్ఞాపకాలు తెర మీద తెచ్చుకోండి. ఆ నీడి తిడతాడు, ఈ డాని తిడతాడు. కొంతమంది కొడుకులు తండ్రిని తిడతారు తెలుసా? తాగుబోతే అదవా అంటారు. ఎవరిని? వాళ్ళ నాన్నే. ఎద్దుకు పుట్టి అలా నాశనం అయిపోయాను అంటాడు వాళ్ళ నాన్నే. కానీ ఇటు ఫాదర్స్ డే మాత్రం డీపీ పెడతాడు. ఇటు మీరు చూడండి, వాళ్ళ నాన్న తిట్టుకునే కొడుకులు లేరు, నాన్న ఎగిరెగిరితన్నే కొడుకులు లేరా, కొడుకుని పచ్చి బూతులు మాట్లాడే తండ్రులు లేరా? అందుకే చూడండి, యోనాతాను యొక్క మైండ్లో బ్యాడ్ ఫాదర్గా మిగిలిపోయింది ఎవరు తెలుసా? సౌలు. ఎందుకు మిగిలిపోయి చెప్పిన, ఒక సమస్య వచ్చినప్పుడు కొడుకు ముందు డీల్ చేయడం ఆయనకి రాలేదు. ఒక సమస్యని ఎలా డీల్ చేయాలో ఫాదర్గా ఆయనకి అర్థం కాలేదు. అన్ఫిట్ అయిపోతున్నాడు.
ఉక్రోషం, కొన్నిసార్లు కోపాల్లో తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే వాళ్ళని కంట్రోల్లో పెట్టడం అంటే కళ్ళెర చేయడం అనుకుంటారు. కళ్ళెర చేయడం, నోరు పెద్దది వేపడం, బెత్తం తీయడం, గట్టు కొట్టడం, గోడకేసి జారేసేయడం. ఆ మధ్యకాలంలో ఫాదర్స్ డే నేను ఎప్పుడు లాస్ట్ ఇయర్ చూశాను, ఫాదర్స్ డే స్పెషల్ వీడియో అని పెట్టారు. ఫాదర్స్ డే స్పెషల్ వీడియో తెలుసుకున్నా, ఆడిని ఇలా పట్టుకుని, ఆ ఏజెన్సీ గొడవ అనుకుంటా, ఆడిని ఇలా పట్టుకుని తీసుకెళ్ళి, ఆడు స్కూల్కి వెళ్ళలేదంట, ఆడిని ఇలా పట్టుకుని తీసుకెళ్ళి అక్కడ పెద్ద కుళ్ళుగొయ్యి ఉంది, ఆ గోతులో పడేశాడు. హ్యాపీ ఫాదర్స్ డే అన్నారు, అంతే. అందులో పడేస్తాడు. వాళ్ళ నాన్న ఆడికి ఎంత కోపం చూడు. నేను మొన్న మధ్య ఒక సన్నివేశం చూశాను. లేక పుట్టాడు ఆ కొడుకు, లేక పుట్టాడు. వాడి గురించి ఎంత ఏడ్చారో. ఆ లేక పుట్టిన కొడుకు మేము ఇంకా చూస్తుండగా వాళ్ళ నాన్న వాడైతే చెప్పిన మాట వినలేదని వాడి మీద కాలు ఎత్తేసాడు. కొడుకు ఏడు అంటున్నాడండి, కాలు ఎత్తుతున్నాడు. ఆ కాలు కాడ దొరకలేదు కానీ తంతే ఆడికి ఏ ఇనుపో సిరిగిపోను. మీరు చూసారా? తండ్రులుగా మొట్టమొదట మనం నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటి తెలుసా? నీ ఎదవ కోపాన్ని నీ పిల్లల ముందు ప్రదర్శన చేయకు. వాళ్ళు ఉన్నప్పుడు డౌన్ అవ్వు, డైనోసార్ లాగా అయిపోకు. వాళ్ళు ఉన్నప్పుడు మీ ఇష్టానుసారంగా మాట్లాడుకోకండి. వాళ్ళు చూస్తారు, అబ్జర్వ్ చేస్తారు. నువ్వెందుకంతే నువ్వు బూతులు మాట్లాడితే నువ్వు ఎవరికి ప్రతినిధిగా ఉన్నావో తెలుసా? నువ్వు కోపంగా చూస్తే నువ్వు ఎవరికి ప్రతినిధిగా ఉన్నావో తెలుసా? దేవునికి. బైబిల్ పదే తండ్రి పరలోకమందున మా తండ్రి, పరలోకమందున మా తండ్రి అని బైబిల్ పరిచయం చేస్తే, తండ్రి అనగానే ఆల్రెడీ వాడికి ఒక ఇమేజ్ ఫామ్ అయి ఉంటుంది. తండ్రిని పరిచయం చేస్తున్న బైబిల్ ఇప్పుడు తండ్రిని ఆయన అర్థం చేసుకోవడానికి ముందు తండ్రిగా నువ్వు కనబడతావు. ఇప్పుడు ఈ ఇమేజ్లోంచి ఆ ఇమేజ్ నాడు ఎలా అర్థం చేసుకుంటాడు? దేవుడికి కోపం అంటే మా నాన్నకలాగా ఉంటాడు అనుకుంటాడా వాడు? దేవుడికి ఇదిగో ఆయన ఇలాంటి పదాలు ఉపయోగిస్తాడంటే నీవు ఉపయోగించిన అలాంటి పదాలు ఆయన ఉపయోగిస్తున్నాడు అనుకుంటాడు వాడు? వాడికి తండ్రి అనే పాత్ర వాడికి సరిగ్గా అర్థం కాకపోతే ఆ తండ్రిని వాడు ఎలా అర్థం చేసుకోవాలి? అందుకే లెక్క ఎవరిని అడుగుతాడో లేదో నాకు తెలియదు, కానీ నీ కొడుకులు డిస్టర్బెన్స్ అయితే ఫారగా నువ్వు పోషించాల్సిన పాత్ర నువ్వు పోషించలేదని ఖచ్చితంగా తండ్రుల్ని అడుగుతాడు. చాలామంది మీరు చూడండి, తల్లిదండ్రులు కొడుకులతో కమ్యూనికేషన్ మెయింటైన్ చేయాలి. అలా ఆయన కమ్యూనికేషన్ మెయింటైన్ చేయమారని చెప్పి కలిసి కూర్చొని తాగేకండి. ఈ మధ్య ఇదొక పోరంబోకు పని వచ్చింది. తండ్రి బాటిల్ తెచ్చాడట, కొడుకు గ్లాస్ తెచ్చారట, అమ్మ ఆమ్లెట్ వేసుకొచ్చిందంట. ఏం పనులు అని అడిగితే అన్నారట, ఫ్రెండ్లీ ఫ్యామిలీ రా అన్నారట. ఇది కమ్యూనికేషన్ కాదు, చెప్పండి, కంపు. ఇది పనికొచ్చే విషయ వాతావరణం కాదు, పనికి మాలిన యాసాలంటారు దీన్ని. మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళతో కాంటాక్ట్ అవడం అంటే మన విలేజ్ కల్చర్లో మీరు ఎప్పుడైనా గమనించారా? నాకు తెలిసిన కల్చర్ నేను చెప్తున్నాను. ఎప్పటికీ మన నాన్న చదవకూడేయారు మనకు తెలుసు మనకి, కానీ గుర్తుపెట్టండి, ఎందుకు వాళ్ళంటే మనకు చాలా ఇష్టం. ఎందుకు మీరు ఎప్పుడైనా గమనించండి, మన ఫాదర్స్ ఎప్పుడు నేను స్ట్రైట్గా చూసి మాట్లాడడం మన తెలియదు. వాళ్ళని ఇలా చూసి మాట్లాడలేము, ఎందుకంటే కానీ అలాంటి లవ్ మనకి. కానీ వాళ్ళ ముఖంలో ముఖం పెట్టి చూడలేం, కళ్ళలో కళ్ళెట్టి చూడలేం. ఒక తెలియని గౌరవం, ప్రేమ. ఈరోజు అలా ఉందా? నాన్న భుజాలు చెయ్యేయడంటే ఈడు రాడాడి అన్నాడడ్డ. ఆడికి అంత సిగ్గులేదు, వీడికి అంత సిగ్గులేదు. నాన్న భుజాల మీద చెయ్యడం ఏంటి? ఆడిని ఈడెత్తుకోవడం ఏంటి? ఆ నాన్న ఎత్తుకుంటాడంటే ఈడు. నేను అడుగుతున్నాను, అసలు కనీసం అడుగుతున్నాను, మీరు స్నేహభావంలో ఈ ఫాదర్స్ అనే ఈ డేస్ కల్చర్ తెచ్చుకొని పనికి మాని కలిసిన తెచ్చుకుని ఫ్రెండ్లీ ఫ్రెండ్. నేను అడుగుతున్నాను, ఫ్రెండ్ అనే పదం కన్నా గొప్ప పదం ఏంటి చెప్పిన? ఫాదర్. ఆయనకి ఇవ్వాల్సిన ఆనర్ ఇవ్వండి, ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వండి. ఆయన పక్కన కూర్చున్నప్పుడు మన బిహేవియర్ చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం అలా కూర్చుంటే మనం లేగం, అది బాధ. ఫాదర్ వచ్చినట్టు మీ ఫాదర్ ఫార్మర్ అయి ఉండొచ్చు కాక, కానీ ఆయన ఎప్పటికైనా తండ్రి. ఆయనకి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వాలి, ఆయన పోషించాల్సిన పాత్ర పోషించాలి. ఆయన కళ్ళల్లో నేరుగా ఇంత పెద్దోళ్ళం అయినా కానీ ఆయన చూడటానికి ఒక అడుగు ఆలస్యం చేసి అయినా ఆయనతో మాట్లాడేటప్పుడు అనాలి. నిజానికి మనకి ఏ తప్పు లేదు, తిడతాడు, అలా అంటాడు, ఎలా అంటాడు, కానీ ఆయనకి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వాలి. ఇస్తున్నారా? అలా ఇవ్వకపోవడానికి కూడా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఫాదర్స్ ఉండాల్సిన విధంగా ఫాదర్స్ చెప్పండి ఉండలేదు. అందుకే చూడండి, ఒకరికొకరు కమ్యూనికేషన్ లేదు. బైబిల్ దేవుడు నేర్పిస్తున్నాడు. ఆ 17వ అధ్యాయం యోహాను సువార్తలు అంటాడు, నీవన్నీయు నావి, నావన్నీయు నీవి, నీకు నాకు అరమరకు ఏదీ లేదు తండ్రి. నేనేమై ఉన్నానో నువ్వు అదే ఉన్నావు, నువ్వేదై ఉన్నావో నేను అదే ఉన్నాను. దీన్ని ఏమంటారు చెప్పినా, వీళ్ళ మధ్య అరమరికలు లేవు. తల్లిదండ్రులకు ఎలా ఉండాలో సౌలుకి తెలియట్లేదు, తండ్రికి ఎలా వ్యవహరించాలో సౌలుకి అర్థం కావట్లేదు. అందుకే అందరూ చూస్తుండగా కొడుకుని అలా తిడుతుంటే ఖచ్చితంగా వాడు కృంగిపోతాడు. రేపు గుర్తుపెట్టుకోండి,
వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పకపోతే ఖచ్చితంగా వద్దన్నది చేస్తారు. దావీదుతో స్నేహం వద్దు, దావీదుతో స్నేహం వద్దు, దావీదుతో స్నేహం వద్దన్నప్పుడు యోనాతాను అడిగింది ఏంటి చెప్పనా? డాడీ ఒక మాట అడుగుతున్నాను, ఒక్క పాయింట్ చెప్పండి, ఆడు మంచివాడు కదని ఒక్క పాయింట్ చెప్పండి. ఆ ఒక్క పాయింట్ వ్యాలిడ్ పాయింట్ అయితే నేను ఖచ్చితంగా వాడితో నేను స్నేహాన్ని కట్ చేస్తాను. చెప్పగలిగాడు ఈ పెద్ద మనిషి? ఒక్క పాయింట్ చెప్పండి అతని మీద మీరు నిష్కారణంగా ఎందుకు మీరు కోపపడుతున్నారు? అతని మీద ఈ కారణం ఉందని ఒకటి చెప్పండి అంటే చెప్పలేకపోయాడు. మరి నీకోసమేరా నేను ఫైట్ చేస్తున్నాను, నీకోసమేరా నేను ఆలోచిస్తున్నాను, నువ్వు రాజు అవ్వాలనేరా నేను ఆలోచించి నాలో తెలియని కోపం వస్తుందని చెప్పలేకపోయాడు. చివరికి తండ్రి దృష్టిలో, కుమారుడు దృష్టిలో హీరోగా ఉండాల్సిన తండ్రి చెప్పండి విలన్ అయిపోయాడు. కొన్నిసార్లు మేకపోతు గాంభీర్యంతో ఈ మేకపోతు కోపాలు చూపించి పిల్లల దృష్టిలో మీరు భయంకరమైన విలన్స్గా మిగిలిపోకండి. మీకు పెళ్ళిళ్ళు అవుతాయి, కొంతమందికి పెళ్ళిళ్ళు అయ్యాయి, కొంతమందికి అవుతున్నాయి, సెట్ అయ్యాయి. అందరూ గుర్తుపెట్టుకోండి, వాళ్ళ ముందు వ్యవహరించాల్సిన విధంగా వ్యవహరించండి. కోపం ఉండాలి. వాళ్ళు లేనప్పుడు మీ ఇద్దరు కొట్టుకుంటారో, బీరువాళ్ళు పడగొట్టేసుకుంటారో, ఆ మంచాలు లేపి మీద వేసేసుకుంటారో, ఆ బకెట్లో ఒకరొకరు ఇలా పెట్టుకుని గుద్దేసుకుంటారో, ఏం చేసుకుని చేయండి. కానీ పిల్లలు వచ్చే సమయానికి మాత్రం హగ్గించుకుని హాయ్ డాడీ అనండి. వాళ్ళ ముందు మాత్రం మీరు గొర్రెపోతుల్లో కొట్టుకున్నారనుకోండి, మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళ ముందు మాత్రం మీరు గొర్రెపోతుల్లో కొట్టుకున్నారనుకోండి, అవి చిన్న పోతుల్లా తయారవుతాయి. ఆ తర్వాత మిమ్మల్ని దున్నపోతుల్లా తయారై గుద్దెత్తాయి. అందుకే వాళ్ళ ముందు జాగ్రత్త. అందుకే సౌలుని అడుగుతున్నాడు చూడండి యోనాతాను, యెష్షయా కుమారుడు భూమి మీద బ్రతుకునంత కాలము నీకైనా నీ రాజ్యంకైనా స్థిరం కలగదు కదా, కాబట్టి నీ వర్తమానం పంపి అతని దగ్గరికి రప్పించు, నిజముగా అతని మరణానికి అర్హుడని చెప్పాను. ఇది ఒక ప్రేమ? పక్కోడిని పాడు చేసేసి నువ్వు మాత్రం బాగుపడిపోరాని ఈ ఎథిక్స్ లేని ఇలాంటి థాట్స్ కొడుకులు నేర్పించిన ఇది ప్రేమ? మరి ఆడు పోతే పోయాడు, నువ్వు మాత్రం బాగుపడపోరని చెప్పడం ఇది తండ్రిని నేర్పించే మంచి సంస్కృత? అప్పుడప్పుడు పిల్లలతో మాట్లాడుతుంటారు చూసా, ఆడు చూడరా ఆడు నీకన్నా ఎక్కువైపోతున్నాడు, ఆడిని ఎలాగని దాటేళ్ళరు నువ్వు అంటే నువ్వెక్కడ ఫాదరు? ఆడు పాడైపోతే నీ కొడుకు బాగుపడడం ఏంటి? ఏదో నాశనం అయిపోతే ఆడి నాశనాన్ని బట్టి నీ కొడుకు తెర మీదకి పెద్ద వ్యక్తికి ఎదగడం ఏంటి? అసలు నీకు ఏమి లక్షణం ఇలాంటివి నేర్పించొచ్చా సౌలుగా? ఆయన నేర్పిస్తున్నారు చూడండి. వాడు పోవాలరా, వాడు చచ్చిపోవాలి, వాడు చచ్చిపోతే కానీ నువ్వు రాజు అవ్వరా. అసలు ఆ రోజే దావీదు చనిపోతే ఈరోజు మీరు రాజరికంలో ఉంటారా? ఆ గొలియత్ ఫైట్లో దావీదు చనిపోతే నీ నెత్తి మీద కిరీటం ఎక్కడా, నీ చేతిలో రాజదండం ఎక్కడా, ఈ సింహాసనం ఎక్కడ, మీరు ఎక్కడ? ఆ రోజు దావీదు బతికి గొలియాతుని చంపాడు కనుక ఈరోజు మీ నోటంటే ఈ మాటలు వస్తాయి. ఆ రోజే కనుక దావీదు చనిపోతే ఈ రంపు రాజకీయాలు మీరు చేయగలరా? దావీదు నిలబడ్డాడు కనుక ఈరోజు మీరు నిలబడగలిగారు. ఈరోజు వీళ్ళు నిలబెట్టినోనే లేపేయాలనుకుంటున్నారు. రాజకీయాలన్నీ ఇలాంటి పనికి మన విశ్వ సంస్కృతి అంతా తండ్రి నేర్పిస్తుంటే అడుగుతాను, మా నాన్న మైండ్ ఏంటి, థాట్స్ ఏంటి, ఇతని యాటిట్యూడ్ ఏంటి, ఇలా ఉన్నాడేంట్రా బాబు అని ఖచ్చితంగా వాళ్ళ కొడుకుగా అనుకుంటాడు అనుకోడా? అసలు యోనాతానుకున్న బెస్ట్ క్యారెక్టర్ ఏంటి చెప్పినా, మంచి వ్యక్తుల్ని ఇష్టపడతాడు ఆయన. ఈరోజు వరకు కూడా వాళ్ళ నాన్న అలానే చూస్తుంటాడు, నాకు తెలిసి అలానే చూసి అలాగే ఎదిగాడు. కానీ కొత్తగా వాళ్ళ నాన్న జీవితంలో మార్పులు చూస్తున్నప్పుడు ఆ నెగిటివ్ వైబ్రేషన్ అనేది ఖచ్చితంగా యోనాతానులో పడిపోయింది. తండ్రిగా తనను తాను ఉండాల్సిన విధంగా ఉండలేకపోయాడు. 32వ వచనంలో అతడు యోనాతాను అతడు ఎందుకు మరణ శిక్ష నందవలను, అతడు ఏమి చేసినాను సౌలుని అడగగా, సౌలు అతన్ని పొడవలనని ఎవరిని? దావీదుని అడిగాడట. ఎందుకు చనిపోవాలి డాడీ, దావీదు ఎందుకు చనిపోవాలని అడిగితే అన్నాడట, అడిగిన ప్రశ్నకి సమాధానం లేక ఆ ఈటి ఇసిరేసాడు. నువ్వే రాజు అవ్వాలరా, నా తర్వాత నీకోసమేరా ఇదంతా చేస్తానని చెప్పిన పెద్ద మనిషే తిరిగేసి అడిగితే రాజు అవ్వాలని చెప్పిన వాడినే చెప్పండి చంపేయాలనుకుంటున్నారట. కోపంతో కొడితే చనిపోయిన కొడుకులు లేరు? ఇక్కడే మన కాకినాడలో సర్పవరం వాళ్ళకి ఏదో గొడవలు, పిల్లలు చదువులు అంతంత మాత్రం ఉన్నాయి, వాళ్ళందరూ రావట్లేదు, ఫ్యూచర్ భయం వేసిందంట, కలిసి కూర్చొని మాట్లాడుకోలేకపోయారట. చిన్న పిల్లలుగా నాకు తెలిసి వాళ్ళు ఇంకా ఇంటర్లో కూడా రాలేదు, చిన్న పిల్లలు. వాళ్ళు ఇంకా స్కూల్ లెవెల్లో ఉన్నప్పుడే వాళ్ళ భవిష్యత్తు ఏమైపోద్దో సరిగ్గా వీళ్ళకి ఈ మార్కులు గ్రాస్ సరిగ్గా రావట్లేదని వాళ్ళకి కంగారు అయిపోయి ఆ భార్య భర్తలు ఎక్కడ ఇద్దరు ఫంక్షన్లో గొడవ పెట్టుకుంటే ఆ భార్య అక్కడ వదిలేసి చెప్పా చేయకుండా ఇద్దరు పిల్లల్ని ఇంట్లోకి తీసుకొచ్చి బకెట్ నిండా 2 బకెట్లో నీళ్ళు పెట్టి తండ్రే ఆ 2 బకెట్లోకి కొడుకులు ఇద్దరు తలకాయలు ఇలా ముంచి చంపేసిన వైన ఈ సర్పవరంలో జరిగింది. మీరు చూసారులే.
మీ భార్య భర్తలుగా మీ ఇద్దరికి కమ్యూనికేషన్ లేక వాళ్ళిద్దరిని ఎదుగుతున్న పిల్లల్ని చంపేశారంటే నేను అడుగుతున్నాను. ఇలాంటి ఫాదర్స్ రోజు రోజుకి సొసైటీలో షార్ట్ టెంపర్ గాళ్ళు ఎక్కువైపోతే ఈ షార్ట్ టెంపర్ గాళ్ళు అందరికీ ఈరోజు ఏమొచ్చిందంట? ఫాదర్స్ డే వచ్చిందంట. ఈ షార్ట్ టెంపర్ డే అని చెప్పాలి నన్ను అడిగితే. ఈ షార్ట్ టెంపర్ గాళ్ళందరికీ ఫాదర్ నేను అడుగుతున్నాను, ఏది ఫాదర్స్? అన్ఫిట్ ఫాదర్స్ అందరూ ఉన్నారు. అన్ఫిట్ ఫాదర్స్. ఫాదర్గా ఎలా ఉండాలంటే తెలియదు. అందుకే చాలామంది కొడుకులకి రూల్స్ పెడుతుంటారు. ఎవరంటారు, ఏయ్ కూర్చో, అలా కూర్చో అంటారు. ఆడు కూర్చోడాడు, అలాగెలాగో అంటారు. ఆడు వెళ్తాడాడు, అందులో ఏటకంటాడు, పెగ్గలోనే ఆడతాడు, వేలాడు పెగ్గలో పెడతాడు, అందులో పెడతాడు, ఇందులో దొరుకుతాడు, ఆ ప్లాన్లు పెడతాడు, అక్కడ పెడతాడు, ఇక్కడ పెడతాడు. కూర్చోరాడు. ఎందుకు కూర్చోడు చెప్పనా? నువ్వు ఒక కందిరేగవే చెప్పండి, ఆడు ఒక కందిరేగ పుట్టాడు అంతే. ఆడెండో నువ్వు చెప్తూ అలా కూర్చో, ఇలా కూర్చో అంటే ఇప్పుడున్న కూరగాయలందరూ అప్డేట్ కూడా వాళ్ళు అడుగుతారు. ఏమని అడుగుతారంటే, ఏంటి ఎందుకు వినాలి ఈ మాట, అలా ఎలాగని అడుగుతారు. వినాలరా అంటాడు. అయితే ఎందుకు వినాలంటాడు. వినాలే చెప్తున్నానుగా అంటాడు. అది ఎందుకు వినాలంటే డైరెక్ట్గా ఒక ఆన్సర్ చెప్తాడు, వినాలి, నేను మీ ఫాదర్ని అంటాడు. ఆవిడ తిరిగేసి అంటాడు, అంటే అంటాడు. ఇంకా అయ్యేవి ఇంకంతే. ఇంకా అంటే ఇంకా డిక్షనరీలో ఇంకేం లేదు. ఫాదర్ అంటే ఇంకా ఫాదరే, ఇంకంతే. ఏం చెప్తావు వాడికి అంటే అంటాడు. నువ్వు చెప్పలేవు వాడికి, ఎందుకంటే నువ్వు కొడుకుగా ఎలా ఉండాలో నీకు చెప్పడం రాలేదు. ఇప్పుడు నీ కొడుకు పుట్టాడు. ఇప్పుడు ఈ ఎంటీ మైండ్తో నీ కొడుకు నువ్వేం నేర్పిస్తావు? అసలు ఫాదర్హుడ్ అనేది నీకు తెలియనప్పుడు నీ కొడుక్కి ఎలా నేర్పిస్తావు? వాడికి ఏం చెప్పలేదు, ఎందుకంటే నీ కొడుకుగా వ్యవహరించాల్సిన తీరుతెని లేనప్పుడు వాడికి ఎలా చెప్పగలవు? అందుకే ఆయన దృష్టిలో దారుణాతి దారుణంగా అయిపోయి కొడుకునే చంపేయాలనుకున్నాడట. సౌలు అతను పొడవలనని ఈట ఇసిరినందువలన తన తండ్రి దావీదు సంపను ఉద్దేశించగలిగి ఉన్నాడని యోనాతాను తీసుకుని అత్యాగ్రహుడై బల్ల యొద్ద నుండి లేచి తన తండ్రి దావీదుని అవమానపరచినందున అతని నిమిత్తము దుఃఖకాంతుడై అమావాస్య పోయిన మరణాడు భోజనం చేయకుండా తినే మెతుకులు కూడా తినలేదట. పరిమాణాలు కూడా పెట్టుకొని కొడుకున భోజనం చేయలేదట. చివరికి తండ్రి కోప్పడితే ఎవరి మీద ప్రేమ పెరిగిపోయింది చెప్పండి ఈ కొడుక్కి. అది ఎవరి కోసమైతే వీళ్ళిద్దరికి గొడవ అవుతుందో మధ్యలో చెప్పండి, ఎవరి కోసమైతే ఇద్దరికి మధ్యలో గొడవ అవుతుందో ఆ మూడో వ్యక్తి మీద ప్రేమ పెరిగిపోయిందండి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నీ బాధ ఏంటో నీ ఇబ్బంది ఏంటో తల్లిదండ్రులుగా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పకపోతే నువ్వు ఎవరిని వద్దన్నావో వాళ్ళనే ఖచ్చితంగా ప్రేమిస్తారు వాళ్ళు. అప్పుడప్పుడు మీరు చెప్పండి, ఒరే ఆడితో వద్దురా, ఏ పిల్ల ఆడిని ప్రేమించకని చెప్పండి, ఆడనే ప్రేమించదు. ఎందుకు? నువ్వు చెప్పేలా చెప్పు వాళ్ళకి. ఆడితే ఎల్లకి ఆడితే పూరి కూడా కొండవు, ఆడితే ఎల్లకి ఆడి పాసిట్లు కూడా కొనలేడు, ఆడో సన్యాసేదవా అని అర్థమయ్యేలా చెప్పాడుగా. అలా చెప్పవు నువ్వు నేను రాజునైతే నువ్వు రాణి రాజుగారి కూతురు, నువ్వు ఆ ఎదవతో వెళ్ళడం ఏంటని ఇలా ఈ టైప్ బిల్డప్ ఇచ్చి చంపేతను ఏమనుకుంటున్నావు? అలాగే ఇలాగని నీ కూతురికి ఇలాంటి ముచ్చట్లన్నీ నువ్వు పెదరాయిల్లా ఇలాంటి కోపాలన్నీ చూపిస్తే అప్పుడు ఆ అమ్మాయి ఏమనుకుంటుందంటే, మీరెంత కోపపడిన మీరు ఏం చేసినా మా ప్రగాఢమైన ప్రేమను మీరు చెప్పండి ఆపలేరు కనుక ఆపలేరు డాడీ, మీ కోపంతో నన్ను ఏమి అని చెప్పండి. అందుకే ఎప్పుడు కోపడాలో ఎలా కోపడాలో ఆ పిల్లకి ఏ సబ్జెక్ట్లో కోపడాలో మీకు తెలియాలి. ఎందుకంటే మనం వద్దన్న నాశనకరమైన వ్యక్తులే వాళ్ళ జీవితంలో హీరోయిన్స్ అయిపోతారు. గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి చెప్పాల్సిన విధంగా చెప్పాలి. యోనాతాను మంచి వ్యక్తిని ఇష్టపడ్డాడు కాబట్టి సరిపోయింది. అక్కడ దావీదు కాకుండా పనికిమాలినోడు ఎవడో యోనాతానికి స్నేహితుడైతే రాజ్యం ఏమవుద్ది? మరి మీ నాన్న నిన్నే చంపాలనుకున్నాడు రా, నన్ను చంపాలనుకుంటున్నాడు, వీడు ఎలాగుంటే అందరిని చంపేసేలా ఉన్నాడు. పని చేద్దాం చెప్పండి, మన ఇద్దరం కలిసి స్కెచ్ చేద్దాంరా, సగం నీకు నాకు సగం నాకని ఎవడైనా బోర్డు సలహాలు ఇస్తే లేపేరా? ఇంకో మీ నాన్న నన్ను ఎడదీసేలా ఉన్నాడు, ఏం చేద్దామంటే అప్పుడు ఆ అమ్మాయి అందంట, ఏముంది మెడికల్ షాపులో నిద్ర మాత్రలు వెళ్తాయి అందంట. ఏం చేస్తావు నిద్ర మాత్రలు కలిపేసి తలగడికి నొక్కేద్దేమో. మీరు చూసారు లేదో వార్తలు, ప్రియుడు ఇంటికి వచ్చినప్పుడల్లా వాళ్ళ అమ్మ అడిగిందంట, ఏంటి ఈ పనులు ఏంటి, ఆడు షాపింగ్లు తిరుగుతున్నావు, ఆడు బండి మీద తిరుగుతున్నావు, ఇవన్నీ చేస్తున్నావు, మళ్ళీ ఆడు ఇంటికి వస్తున్నాడు, ఎందుకు ఇవన్నీ అవసరం అని అడిగితే వాళ్ళ అమ్మనే ఆ ప్రియుడు ఈడు కలిసి సున్నీతో బిగించి చంపేసి శవం పక్కనే సరసలు ఆడుకున్నారంట. ఎంత ప్రేమో చూస్తున్నారు ఈ వార్తలన్నీ. చెప్పాల్సిన విధంగా వాళ్ళకి చెప్పకపోతే నెగిటివ్ రోల్స్ వాళ్ళు ఏమనుకుంటారు చెప్పినా హీరోయిజం అనుకుంటారు వాళ్ళు. అందుకే దావీదు గురించి అర్థమయ్యేలా చెప్పలేకపోతే సమస్యను డీల్ చేయడం ఆయనకి రాలేదు. చివరికి తన కొడుకు దృష్టిలో భయంకరమైన ఉగ్రవాది స్వభావం కలిగిన వ్యక్తిగా మిగిలిపోయి వాళ్ళ నాన్న ముందు కనీసం అన్నం కూడా తినలేకపోయాడట. ఎఫ్సీ పత్రిక 6వ అధ్యాయం, త్వరగా ఎఫ్సీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఎఫ్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం.
ఉమ్, ఉమ్. ఏంటట? వాళ్ళకి ఏమి రేపొద్దు? కోపము రేపక. ఇక్కడ ఏం జరిగింది? యోనాతానికి కోపం ఎవరు రేపారు చెప్పండి, చెప్పాలి. దావీదా? యోనాతాన్ లవరా? ఎవరు లేపారు చెప్పండి? యోనాతానికి కోపం రేపింది ఎవరు చెప్పిన? తండ్రులారా. ఆ తండ్రే యోనాతానికి కోపము రేపాడు. ఎమోషనల్గా టచ్ చేశాడు, మానసికంగా కృంగుదీశాడు, తన మనస్సును కకలావికలమయ్యేలా తండ్రే టచ్ చేశాడు. చెప్పాల్సిన విధంగా కమ్యూనికేషన్ చేయాల్సిన విధంగా చేయకపోతే పిల్లలు మానసికంగా కృంగిపోతారంట. అందుకే తండ్రులారా, మీ పిల్లలకి కోపము రేపక. రేపేశాడు ఆ మనిషి. మరి ఎలా చెప్పాలి? అర్థమయ్యేలా చెబితే మన కోసం చచ్చిపోయేంత స్థితికి మన పిల్లలు ఎదుగుతారు. ఒక ఉదాహరణ చెప్తాను వినండి. అబ్రహాం ఇస్సాకు తెలుసుగా? అబ్రహాం ఇస్సాకు సందర్భం మీకు తెలుసు. నేను టూకీగా అవుట్లైన్స్ చెప్తాను వినండి. అబ్రహాం ఇస్సాకు సందర్భం మనం చదువుతున్నప్పుడు అబ్రహాం గారిని దేవుడు అడిగాడు. ఈయనకి తండ్రి, ఈయన ఇస్సాకుకు తండ్రి. ఆ తండ్రి ఈ కొడుకుని అడిగితే ఈ తండ్రి ఈ కొడుకుని తీసుకుని వెళ్ళాడు. దేనికి? బలి ఇవ్వడానికి. ఆ తీసుకుని వెళుతుండగా 3 రోజుల ప్రయాణం, అంత దూరం వెళ్ళిపోయారు. ఆ ప్రయాణం వెళ్ళిపోయిన తర్వాత జరుగుతుంది, ఆ కొడుకుని కట్లు మోయమంటున్నాడు. ఆ కట్లు మోసిన తర్వాత పైకి తీసుకెళ్తున్నాడు. ఆ పైకి తీసుకెళ్ళి అప్పుడు క్వశ్చన్ అడిగాడు వాళ్ళ అబ్బాయి ఇస్సాక్ గారు. డాడీ అన్నీ ఉన్నాయి, గొర్రె పిల్ల లేదని అడిగినప్పుడు వాళ్ళ డాడీ కనుసైగలతో మాట లేకుండా ఆ గొర్రె పిల్ల నీవే అన్నప్పుడు ఆ అబ్బాయి ఏం చేశాడు చెప్పండి? మాట విన్నాడా? వినలేదు? విన్నాడు. నీకు వయసు అయిపోయి శాతస్థం భక్తి ఎక్కువైపోయింది, పరలోకమందున్న తండ్రి నరబలు అడుగుతాడా? అసలు ఏంటి నీ భక్తి ఏంటి? అసలు ఎలా పట్టుకున్నా నన్ను పట్టుకో చూద్దాం అన్నాడా? కానీ వాళ్ళ నాన్న మాట వింటున్నాడంటే అబ్రహాం ఎలా కమ్యూనికేట్ అవుతున్నాడు ఒకసారి మీరు చూడండి. ప్రాణాలు పోవడానికి కొడుకు రెడీ అవుతున్నాడంటే వాళ్ళ మధ్య ఉన్న ఆ బంధం ఎంత సున్నితంగా చక్కగా కొనసాగుతుందో చూడండి. బహుశా ఎలా అంటాడేమో, డాడీ మీకు విషయం చెప్పాలి, ఆ తండ్రి చిత్తం నెరవేర్చడానికి మీరు అల్లాడిపోతున్నారు, ఈ తండ్రి చిత్తం నెరవేర్చడానికి ఈ కొడుకుగా నేను చచ్చిపోవడానికి రెడీ తండ్రి అంటాడు. ప్రశ్న అడుగుతుందని చెప్పండి, మన కోసం చచ్చిపోయేంత కొడుకులు ఉన్నారంటారా? మా నాన్న కోసం చచ్చిపోదాం అనుకుంటున్నాండి ఇవాళ అని వాళ్ళు ఉన్నారా? నాన్న చంపేస్తున్నారు. BMW కారు కొంటావా చచ్చిపోమంటావా అన్నాడు. నేను కొనలేను అన్నాడు. ఆడు చచ్చిపోయాడు. నడుతున్నాను. మన కోసం చనిపోయే కొడుకులు లేరు. వయసు మళ్ళిన తండ్రులకి అంది రాకపోతే ఎప్పుడు పోతారని గోతికాడ నక్కల్లాగా ఎదురు చూసే కొడుకులు లేరు. ఆస్తులు పంపకాలు ఇంకా చేయడేంటి, నువ్వు చేస్తావా చేయవని ఇంకా 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాలు బతకాల్సిన తండ్రిని ఇప్పుడే చంపేసి అన్నదమ్ములు లేరు. వాళ్ళ కాలు చేయి ఆడకపోతే వాళ్ళని చంపేసి నడుతున్నాను. మన కోసం చనిపోయేంత కొడుకులు లేరు, మన కోసం చనిపోయేంత పిల్లలు లేరు. అందుకే చూడండి, అబ్రహాం గారు ఇస్సాకు గారి యొక్క నేపథ్యాన్ని మనం చూస్తున్నప్పుడు ఆ కొడుకు చనిపోతున్నాడు తండ్రి కోసం. తండ్రి నేను చనిపోతాను నీ కోసం, వేది నెరవేర్చమంటే నువ్వు కట్లు మోయమంటే కట్లు మోస్తాను, కత్తి ఎత్తుకోమంటే కత్తి ఎత్తుకుంటాను, కత్తి చేత నడుగుతున్నాను అంటే మౌనంగా ఉంటాను, ఏం చేయమన్నా నేను చేయడానికి రెడీ 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 డాడీ అంటాడు. నువ్వు చేయడానికి నీ కొరకు తండ్రి ఎప్పుడు అడిగాడు? పరలోకమందున దేవుడు నిన్ను ఎప్పుడు అడిగాడు నాకు తెలియదు, నువ్వెప్పుడు మాట ఇచ్చావు నాకు తెలియదు, ఇంత వివరణ నేను అడగను. నువ్వు కూర్చోమంటే కూర్చుంటాను, లెగమంటే లెగుస్తాను, నువ్వు ఏది చేయమంటే చేస్తాను, ఎక్కడి నుంచి దూకరంటే దూకుతాను, అరే నీ తలకాయ నరికేస్తాను, నరికి తండ్రి అంటాడు. ఇలాంటి ఫాదర్స్ ఏరి, ఇలాంటి కొడుకు లేరు అడుగుతాను. ఇలాంటి కొడుకు లేరు, ఇలాంటి తండ్రులు లేరు. తండ్రులను చంపేసి కొడుకులు ఎక్కువైపోయారు, కొడుకులను చంపేసి తండ్రులు ఎక్కువైపోయారు, ఒకరిని చదివేసుకునే తండ్రులు ఎక్కువైపోయారు. అందుకే ఇందాక మనం చదివాం, ఒకరికి ఒకరు గ్లోరీగా ఉండలేకపోతున్నారు, మహిమగా ఉండలేకపోతున్నారట. ఒకరికి ఒకరు గౌరవం తెచ్చే కొడుకులు తండ్రులుగా ఉండలేకపోతున్నారంట. అలా ఉండలేనప్పుడు మీరు ఫాదర్స్ డే చేసుకోవడానికి మీకు రైట్స్, హక్కులు చెప్పండి లేవు. ఆయనకి గౌరవం నువ్వేం తెచ్చావు? ఇంటర్ మొత్తం అవగొట్టావా నువ్వు? ఆయన కష్టార్జితం అంతా తినేసావు. ఇప్పుడు కాంపిటేటివ్ ఫీల్డ్కి వచ్చారు మీరు అందరూ. అడుగుతున్నాను, మీరు చదువుతున్నప్పుడు మీ టెక్స్ట్ బుక్లు ముందెట్టుకున్నప్పుడు, మీ కాంపిటేటివ్ బుక్స్ ముందెట్టుకున్నప్పుడు మీకు ఏమేమి గుర్తొస్తున్నాయో, మంచి జాబ్ కొట్టి, మంచి ఇల్లు కట్టి, మంచి పిల్లని చేసుకుని మీకు గుర్తు వస్తున్నాయో లేదో నాకు తెలియదు, కానీ అవి గుర్తు రాకూడదు. మా నాన్న కష్టార్జితాన్ని నేను వమ్ము చేయకూడదు అన్న పాయింట్ ఎప్పుడు నీ మైండ్లో చెప్పండి. తిరగాలి. మనం కష్టపడినని చదివించాడు, రూపాయి దాచాడు. ఈరోజు ఆయన కష్టపడి చదివించే వాళ్ళు ఈరోజు ఎంత ఎత్తుకొచ్చాను, ఆయన కొరకు ఎలాగైనా సరే నేను ఉద్యోగం కొట్టాలని నీకు ఎప్పుడైనా అనిపిస్తుందా? నీకు ఫాదరే గుర్తురాడు.
నీ ఫాదర్ వచ్చిన వెంటనే ఎలా ఉంటుంది చెప్పినా, వచ్చాడు రా బాబు అనుకుంటే ఇంట్లోకి. ఎందుకైనా వస్తే ఆయన వచ్చిన వెంటనే వైఫై ఆపేయాలి, ఆయన వచ్చిన వెంటనే నెప్ట్ ఆపేయాలి, ఆయన వచ్చిన వెంటనే ఫోన్ ఆపేయాలి, టైం నిద్రపోవాలి. ఇదంతా నీకు ఎలా ఉంటుంది చెప్పండి? మంచి ఫాదర్ కనుక ఫోన్ ఆడొద్దు అంటాడు, మంచి ఫాదర్ కనుక ఫోన్ చెక్ చేస్తాడు, మంచి ఫాదర్ కనుక ఎవరితో మాట్లాడుతున్నాం అన్నీ చూస్తాడు. పోరంబోకు ఫాదర్ అయితే చెప్పండి, నేనేం అడగడు. భోజనం చేసావా, పోయి పడుకోరా అంటాడు. ఈడి పనులు ఈడుకున్నాయి, ఆడి పనులు ఆడుకున్నాయి. అడుగుతున్నాను, ఇలాంటి ఫాదర్స్ కొడుకులు ఎక్కువైపోయారు. మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటి వాళ్ళు అందరినీ చూడండి. బైబిల్ అంటుంది జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, వాళ్ళకి కోపాలు రేపకండి. అబ్రహాం గారు, ఇస్సాకు గారి యొక్క నేపథ్యం చదువుతున్నప్పుడు ఒకరి కొరకు ఒకరు ప్రాణాలు ఇచ్చుకోవడానికి రెడీ అయిపోయారట. ఆ రోజు అబ్రహాం గారిని ఆ పైనున్న తండ్రి, నీ కొడుకు ప్రాణమే కాదు నీ ప్రాణం కూడా కావాలంటే ఆయన ప్రాణం కూడా ఆ తండ్రి కోసం ఈ తండ్రి ఇస్తాడే ఎవడా? ఇప్పుడు చెప్పండి, సౌలు ఆ తండ్రిని సరిగ్గా చూపించలేకపోయాడు, ఆ దేవుణ్ణి సరిగ్గా చూపించలేకపోయాడు. కానీ అబ్రహాము తన ఇస్సాకు తన కొడుక్కి మాత్రం ఆ తండ్రిని చెప్పండి సరిగ్గా చూపించాడు. ఇస్సాకు గారిని అడిగితే అసలు పరలోకమున్న దేవుడిని తండ్రిగా నువ్వు ఎలా ఊహించుకుంటున్నావు అని అడిగితే బహుశా ఇస్సాకు ఎలా అంటాడేమో, అచ్చు మా నాన్న ప్రేమలాగా ఉంటుందేమో దేవుని ప్రేమ కూడా అంటాడేమో. మా నాన్న నా కొరకు ఎంతైతే తహతహలాడిపోతాడో దేవుడు కూడా అలాగే నా కొరకు ఆతృత పడతాడేమో, నాకు అర్థమవుతుంది. ఎందుకంటే నాకు తండ్రి ప్రేమ అంటే ఏంటో తెలుసని. ఖచ్చితంగా ఇస్సాకు ఆన్సర్ చేస్తాడా చేయడా? ఆన్సర్ చేస్తాడు ఖచ్చితంగా. ఎందుకంటే తన తండ్రిని, పరలోకముందున్న తండ్రిని ఈ భూమి మీద నీ తండ్రి తన కొడుక్కి చూపించాల్సిన విధంగా చెప్పండి చూపిస్తున్నాడు. ఇంకెవరున్నారు? ఆది కాండము, త్వరగా ఆది కాండము 5వ అధ్యాయం, క్షమించండి 50వ అధ్యాయం, ఆది కాండము 50వ అధ్యాయం, ఆది కాండము 50వ అధ్యాయం మొదటి వచనం చూడండి. మీరు చదవండి ఎదుగు మీద. యోసేపు తన తండ్రి మొహం మీద పడి అతను గూర్చి ఏడ్చి అతన్ని ముద్దు పెట్టుకొనెను. తర్వాత యోసేపు సుగంధ ద్రవ్యాలతో తన తండ్రి శవాన్ని సిద్ధపరచవలనని తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించెను. ఆ వైద్యులు ఇశ్రాయేలు అంటే యాకోబుని సుగంధ ద్రవ్యాలతో సిద్ధపరిచి, జరుగుతున్న సందర్భం మనకు తెలుసు. 49వ అధ్యాయం అంతా ఇంకా ఆయన ఈడుకోలు మాటలు. ఎవరివే? యాకోబు గారు. ఇక పెద్దానికి వయసు అయిపోయింది. ఆయన చివరి మాట్లాడి చివరికి చనిపోయాడు. చనిపోయే ముందు పెద్దోడుతో అందరితో రకరకాల మాటలు మాట్లాడాడు. కానీ చిన్నోడుతో అంటే లాస్ట్ అబ్బాయి ఎవరు? యోసేపు గారితో మాత్రం ఒక ముఖ్యమైన మాటలు మాట్లాడా. ఒరే చిన్నోడా, నీకు విషయం చెప్పాలరా, నాకు ఒక చివరి కోరిక ఉండిపోయింది అన్నాడంట. ఏంటి ఆ చివరి కోరిక అంటే, బోటి గోంగూర తిని చచ్చిపోవాలరా అనలేదు. ఇక వయసు అయిపోయినా మాత్రం ఇది సావలేదు. ఏంటి అదే చింత చచ్చినా చెప్పండి పులుపు సావదని. నాకు ఇలా ఏదో తినే చచ్చిపోవాలరా అనలేదు, తిండి అడగలేదు, నాకు లాస్ట్కి ఇది ఫ్లేవర్ కావాలరా, పలానా నాకు చూడాలనిపిస్తుంది ఇలాంటివి ఏం అడగలేదు. వాళ్ళ నాన్న ఏమనుకుంటాడో తెలుసా? అరే కొడకా, నీకు విషయం చెప్పాలి, చనిపోయే ముందు నా చివరి కోరిక ఏంటంటే నా సమాధిని ఇజ్రాయెల్ దేశంలో చేయండి, నా బరియలు అక్కడ జరగాలన్నాడంట. తండ్రి చనిపోయాడు. చనిపోయిన వెంటనే ముఖం మీద పడి ముద్దు పెట్టుకుని ఏడుస్తున్నాడు. చనిపోయిన తండ్రిని ముద్దు పెట్టుకుని ఏడుస్తున్నంటే ఆ తండ్రిని ఎంత ప్రేమించుంటాడో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. తండ్రి అంటే నీకు చాలా ఎఫెక్షన్ ఉంది, పట్టుకుని ఏడుస్తున్నాడు. ముద్దు పెట్టుకుని ఏడుస్తూ వాళ్ళ నాన్న చెప్పిన మాట, చివరి మాట గుర్తు వస్తుంది. డాడీ, నీ చివరి కోరిక నేను ఖచ్చితంగా నెరవేరుస్తాను, నీ చివరి కోరిక ఖచ్చితంగా నేను నెరవేరుస్తాను. ఆ చివరి కోరిక ఏంటంటే 5వ వచనంలో, నా తండ్రి నా చేత ప్రమాణం చేయించి, ఇదిగో నేను చనిపోచున్నాను, కానానులో నా నిమిత్తము సమాధి త్రవించదు కదా, అందులో నన్ను పాతి పెట్టవాలని చెప్పిన కాబట్టి సెలవైతే నేను అక్కడికి వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టి మరలా వచ్చేదన్నాను. ఏమడుగుతున్నాడండి? వాళ్ళ నాన్న చివరి కోరిక అడిగాడట, నన్ను ఎక్కడ పడితే అక్కడ పాతి పెట్టకంటారు, నన్ను తీసుకెళ్ళి ఖచ్చితంగా ఇజ్రాయెల్ దేశంలోనే పాతి పెట్టండి. తండ్రి చనిపోయినా, తండ్రి ఆయుష్ భూమి మీద లేకపోయినా, తండ్రి వదిలి వెళ్ళిపోయిన చిత్తాన్ని నెరవేరుస్తున్న ఉత్తమ కొడుకు ఎవరు చెప్పండి? యోసేపు. తండ్రులు బతుకుండగానే వాళ్ళ కోరికలు నెరవేర్చని దరిద్రపు కొడుకులు ఎవరు చెప్పండి? చెప్పరు. ఈ తరం కొడుకులు
తండ్రి పోయినా తన చిత్తాన్ని నెరవేరుస్తున్న ఉత్తమ కొడుకు యోసేపు అయితే, తండ్రి బతికుండగానే వాళ్ళ చిత్తాలు గాలి కొలేసే కొడుకులు ఈ తరం కొడుకులు ఉన్నారా లేదా? అలా వద్దురా అని తండ్రి చెప్తాడు, నేను అలాగే చేస్తాను డాడీ అంటాడు. కాలేజీ వద్దురా అంటాడు, లేదు నేను ఆ కాలేజీలోనే జాయిన్ అవుతాడు, ఎందుకంటే ఆడికి ఒక గాలి ఉంది అక్కడే జాయిన్ అవుతాడు. అలా కాదురా నువ్వు బైక్ అలా తోలొద్దురా అంటే, లేదు నేను అలా తోలకపోతే నాకు తోలినట్టు ఉండదు, గుద్దితే చచ్చిపోతారంటే, పోతే పోతాం బతుకుంటే ఏం చేస్తాం అన్నాడు. అది చస్తే గొడవ లేదంట. అదే అంటే తండ్రి చిత్తాలను చిన్న చిన్న చిత్తాలు నెరవేర్చే ఉన్నారా? ఈరోజు నన్ను అడిగితే మన తండ్రులు పెద్ద కోట్ల రూపాయలు మనల్ని అడగరు, కానీ ఒక మాట అడుగుతారు. ఏమడుగుతారు చెప్పిన? బాగా చదువుకుని ఉన్నతమైన స్థితిలో ఉంటారు చాలు, మాకేం ఇవ్వకపోయినా పర్లేదు. వాళ్ళు మన నుంచి అంత మంచిగా ఎక్స్పెక్ట్ చేస్తుంటే కనీసం మన కోసం మనం ఆలోచించుకునే చిత్తం కూడా వాళ్ళ దృష్టిలో మనం నెరవేరుస్తున్నాం చెప్పండి. వద్దన్న దాన్ని చేసుకుంటాం, వద్దన్న దగ్గరికి పోతాం, వద్దన్న పనులన్నీ చేస్తాం, ఎన్నెన్ని కార్యక్రమాలు చేస్తాం. ఇవన్నీ చేసి వాళ్ళకి ఆయాసం దుఃఖం కలిగించి వాళ్ళ కళ్ళ ముందు మన జీవితాలు అలా జరుగుతున్నప్పుడు మీరు చూడండి వాళ్ళు ఎంత కురింగిపోతారు చెప్పండి. జరిగేవన్నీ అయ్యే కదా. మరి మీ అమ్మకి బీపీ ఉందంట, షుగర్ ఉందంట, ఇలా టైంలో ఇలాంటి పని చేస్తే వేటరు అని అడిగితే, మరి ఇంక మా అమ్మకి బీపీ షుగర్ ఉంటే ఏం చేస్తాను, మరి నాకు షుగర్ వచ్చేది పని చేయకపోతా అన్నాడు. అంటే ఏంటని అడగండి. ఇలాంటి కొడుకులు కూతుర్లు ఉన్నారు లేదు చెప్పండి, ఇలాంటి పనులు చేయకండి. అందుకే చెప్తున్నట్టు చూడండి, యాకోబు గారు వెళ్ళిపోతూ తన కొడుకుని ఒక సెలవు అడిగాడు, నాన్న నువ్వు మాత్రం చివరి సమాధి కార్యక్రమం జరిగించంటే ఎంత గౌరవంగా తన తండ్రి బరియలు జరిగించాడండి. తండ్రి శవయాత్రని ఎంత బాగా జరిగించి అందరూ ఐగుప్తి మొత్తం దద్దరిల్లిపోయేలాగా ఊరేగింపుతో తన తండ్రి శవాన్ని తీసుకెళ్ళాడంట. మన తండ్రులు చనిపోతున్నప్పుడు ఎలా చనిపోవాలి చెప్పనా? ఆనందంతో చనిపోవాలి. మన కొడుకులుగా మన చేతుల్లో గుర్తుపెట్టుకోండి. మా కొడుకులు మా కూతుర్లు ఆనందంగా చనిపోవాలి. నా కొడుకులు కూతుర్లు ఖచ్చితంగా మా ఇష్టాలు నెరవేరుస్తారని మనకిచ్చిన మాటను బట్టి వాళ్ళ ధైర్యంగా చనిపోవాలి. మన కొడుకులు కూతుర్లు మనల్ని చూసి ధైర్యంగా బతుకుతారు లేదో నాకు తెలియదు, కానీ మనల్ని చూసి ఇంకో 10 సంవత్సరాలు బతకాల్సిన మనల్ని చూసి చెప్పండి 10 సంవత్సరాల ముందే చచ్చిపోలే ఉన్నారు మనల్ని చూసి. అందుకే తనకు తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. రోసం కలిగిన యోసేపు, రోసం కలిగిన తండ్రిని అందరి దృష్టిలో గౌరవంగా తీసుకెళ్ళి ఆ బరియల కార్యక్రమం జరిగించాడు. ఎందుకు ఇదంతా కోరుకుంటున్నాడంటే మనకు తెలుసు, ఇక్కడ అబ్రహాం ఉంటాడు, ఇక్కడ ఇస్సాకు ఉంటాడు, ఆ పక్కనే చెప్పండి నేను కూడా నిద్రపోవాలరా. వీళ్ళు చనిపోతున్నప్పుడు కూడా వాళ్ళ శవాలను ఎక్కడ కప్పెట్టించుకుంటున్నారు చెప్పండి? తండ్రుల పక్కనే కప్పెట్టించుకుంటున్నారు. మనము అక్కడ ముంతాజ్ ఉంటుంది, నేను చచ్చిపోయిన తర్వాత ఆ శవాన్ని చెప్పండి ముంతాజ్ పక్కనే పెట్టండి, ఆ ముంత కూడా తల దగ్గరే పెట్టండి అన్నారంట. వీడికి ముంతాజ్ ఎక్కువైపోయింది. అందుకే చెప్తున్నాను చూడండి, తండ్రులు వాళ్ళతో రక్తం పంచుకున్నాం, వాళ్ళ జీవాన్ని పంచుకున్నాం, వాళ్ళ ఆత్మను పంచుకున్నాం, వాళ్ళ వయసు అయిపోయిన వాళ్ళ హృదయాలు ఎన్నో కోరికలు ఉంటాయి. ఆ కోరికలు నెరవేర్చి ఉత్తమ కొడుకులుగా ఒకరికి ఒకరు గౌరవంగా ఉండండి. తండ్రులుగా మీరు కూడా దైవ చిత్తానుసారమైన మంచి ప్రవర్తన మీ కొడుకులకు చూపించండి. అలాంటి ప్రవర్తన చూపిస్తే మీ కొడుకులకి ఈరోజు అర్థం కాకపోవచ్చేమో, కానీ మీరు చనిపోయే లోపు వాడికి ఒక పాయింట్ వేసిపోతారు. మీరు మా తండ్రి లాంటి తండ్రిని ఈ భూమి మీద నేను ఎక్కడ చెప్పండి చూడలేనని వాడు చాలా ఎక్కెక్కి నీ ముఖం మీద పడి ముద్దు పెట్టుకుని ఏడుస్తాడు. మా తండ్రి ఆశ నెరవేర్చడానికి నేను బతుకున్నంతకాలం, ఆయన బతుకున్నంతకాలం నా నుంచి ఏవైతే కోరుకున్నాడో ఖచ్చితంగా నేను అవి నెరవేర్చి కూర్చుంటానని వాడు కంకణం కట్టుకుని చావును బట్టి అయినాడు ఖచ్చితంగా చెప్పండి మారుతాడు. తండ్రులుగా ఎలా ఉండాలో గుర్తుపెట్టుకోండి, కొడుకులుగా ఎలా ఉండాలో గుర్తుపెట్టుకోండి. మరో సందర్భం చెప్తాను వినండి. పౌలు తిమోతి వాళ్ళిద్దరు సందర్భాలు ఎంత బాగుంటాయో. నిజానికి ఈయన ఆయన కనలేదు, ఆయన ఈయనకి తండ్రి కాదు, శారీరకంగా ఈయన ఆయన కొడుకు కాదు, అంతకు మించి ఎక్కువ ఉంటారండి వాళ్ళిద్దరు. ఆయన ఏడిస్తే ఈయన ఏడుస్తాడు, ఈయన ఏడిస్తే ఆయన ఏడుస్తాడు. ఆయన మనసు బాగోపోతే ఈయన మనసు బాగోదు, ఈయన మనసు బాగోపోతే ఆయన మనసు బాగోదు. ఎందుకు వీళ్ళిద్దరికి ఏ పాయింట్లో వీళ్ళిద్దరు ఎంత నలిగిపోతున్నారంటే ఆ పౌలు గారు అంటారు, సంగములను గూర్చిన చింత. బాధపడుతూ పలుమార్లు లెటర్లో పౌలు గారు రాసుకున్న తెలుసు, అందరూ తమ సొంత కార్యాలు చూసుకుంటారు, కానీ ఒక్కడున్నాడు వాడు నాకు ఉత్తమ కొడుకు. వాడు అందరూ సొంత కార్యాలు చూసుకుంటారు, ఒక్కడున్నాడు వాడు ఉత్తమ కొడుకు. అందరూ సొంత కార్యాలు చూస్తారు, క్రీస్తు కార్యాలు పట్టించుకునే వాడు లేడు. కానీ ఒకడున్నాడు, వాడి పేరు తిమోతి, వాడు నా ఆత్మీయ కుమారుడు.
నా మనసు బాగోపోతే ఆడు మనసు బాగోదు. నేను ఏడిస్తే వాడు ఏడుస్తాడు, నేను నవ్వుతే వాడు నవ్వుతాడు. సంఘంలో కూర్చున్న చింత నాకెంత ఉందో నాకన్నా ఎక్కువగా అంత చింతపడే నా ముందు నా కొడుకు నాకు కనబడుతున్నాడు. ఆయన కుమారుడా, నేను వెళ్ళిపోయే ముందు నా మనసు విప్పి నేను ఎవరితో మాట్లాడాలని నాకు అనిపించలేదు. నా మేనల్లుతో మాట్లాడాలనిపించలేదు, నా బంధువులతో మాట్లాడాలనిపించలేదు. సీజర్ చక్రవర్తి నా తల మీద కత్తిపెట్టి నన్ను చంపేయాలని డిసైడ్ చేసి వాడు ఆజ్ఞలు జారీ చేసినప్పుడు నేను ఎవరెవరితో మాట్లాడాలనిపించలేదు. కానీ నేను వెళ్ళిపోయిన తర్వాత నా లెగసీని కొనసాగించే ఒకే ఒక కొడుకుగా నాకు కనబడుతున్నావు. నా లెగసీకి ప్రతినిధి నువ్వే. నా కుమారుడా తిమోతి, నీకు రాస్తున్నాను, మంచి పోరాటం నా పరుగు కడముట్టించాను, నా కొరకు నీతి కిరీటం ఎదురు చూస్తుంది, ఇక మిగిలినది కొనసాగించాల్సింది నీవే అని తన ఉద్దేశాలన్నీ ఎవరి చేతుల్లో పెట్టిపోతున్నాడు చెప్పండి. ఇది కొడుకులకి తండ్రులకు ఉండాల్సింది. అందుకే తిమోతి గారి దగ్గరికి వెళ్ళి ఫాదర్ అంటే ఎలా ఉంటాడంటే డెమో ఏమైనా చూపించండి, ఫాదర్ అంటే ఎలా ఉంటాడు డెమో ఏమైనా చూపించండి అంటే తాత్కాలికమైన డెమో ఏదైనా కనబడుతుందంటే అచ్చు ఆ తండ్రి పౌలు నన్ను ఎలా ప్రేమిస్తున్నాడో ఆ తండ్రి ప్రేమ కూడా అలాగ ఉంటుందని ఈ తండ్రిని డెమో చూపిస్తాడు. మనం ఇంట్లో తండ్రులుగా ఉన్నామంటే అలా తిరుగుతున్నామంటే ఎవరి తరపున తిరుగుతున్నామో తెలిసి ఇంట్లో దేవుడికి ప్రతినిధులుగా తిరుగుతున్నాం, గుర్తుపెట్టుకోండి. ఇంట్లోకి వెళ్ళిన వెంటనే బకెట్లు తన్నేసి, ఇంట్లోకి వెళ్ళిన వెంటనే పేపాలు తన్నేసి, ఇంట్లోకి వెళ్ళిన వెంటనే సోఫాలు ఎత్తేసి, ఇంట్లోకి వెళ్ళిన వెంటనే పెద్ద నోరేసుకుని పడిపోయి, ఇంట్లోకి వెళ్ళిన ఎక్కడున్నావే పోరంబోకదాన్ని ఎలా రా అనక ఇలాంటి పనులన్నీ చేయకు. ఎందుకు చెప్పనా, ఇవన్నీ నువ్వెవరు రిప్రజెంట్ కొంటున్నావు తెలుసా? నీ తండ్రికి, నీ దేవునికి రిప్రజెంట్ కొంటావు, గుర్తుపెట్టు. నీ భార్యని ఎలా పిలుస్తున్నావో నీ పిల్లలు చూడాలి. నీ భార్యతో నువ్వు ఎలా కమ్యూనికేట్ అవుతున్నావో ఎదుగుతున్న నీ పిల్లలు ఖచ్చితంగా గమనించాలి. మీ ఇద్దరు ఒకరినొకరు ఎలా గౌరవించుకుంటున్నారు మిమ్మల్ని చూసి, దేవుని ప్రేమ అంటే ఇదా, కుటుంబాల్లో ఉన్న దేవుని ప్రేమ ఎలా ఉంటుందని మిమ్మల్ని చూసి ఆ ప్రేమను అర్థం చేసుకోవడం నేర్చుకోవాలి. ఇదిగో లవ్ అంటే ఇది అని వాళ్ళకి అర్థం అవ్వాలి. మనం అది చూపించలేకపోతున్నాం కనుక వాళ్ళ వయసు వచ్చేసరికి ఇది లవ్ అని వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. బయటే ఉన్నదే చెప్పండి లవ్ అని వాళ్ళకి అర్థం అవుతుంది. దాన్నే ప్రేమ అనుకుంటున్నారు, దానికోసం ఏదైనా చేస్తున్నారు. ఇదే ప్రేమ అని వాళ్ళు అది అర్థం చేసుకున్నారు. తండ్రి ప్రేమగా మీరు ఇవ్వలేకపోయారు, కొడుకులు ప్రేమగా మీరు చూపించలేకపోయారు. బయట అదే ప్రేమ అనుకుని ఆ కవుల కోసం కోరుకుని చచ్చిపోతున్నారు. మిమ్మల్ని అడుగుతున్నాను, మళ్ళీ చెప్పండి. తప్పిపోయిన కుమారుడు విషయం కానీ, పౌలు తిమోతి విషయం కానీ, అబ్రహాము ఇస్సాకు విషయం కానీ, యాకోబు యోసేపు విషయాలు కానీ, ఈ ఉత్తమ కొడుకులు తండ్రులు మీరు చూడండి, వాళ్ళ క్యారెక్టర్స్ ఎప్పటికీ మనకు రోల్ మోడల్గా కనబడతాయి. మీరు చూడండి, ఒకరికొకరు ప్రతినిధులుగా తిమోతికి సంఘాలు అప్పగించి, నేను వెళ్ళకపోయినా పర్లేదు వాడు ఉంటే చాలు మొత్తం నెరవేరుస్తాడని ఒక నమ్మకమైన యోధుడిగా ఇప్పుడు తన కొడుకుని చూసుకున్నాడు. పర్సనల్ లెటర్స్ రాసి, నాయన తిమోతి మరి సందే ఎలా అవుతుంది ఏంటి జాగ్రత్త, సాయంత్రం నేను అకౌంట్ నెంబర్ పంపిస్తాను, అలాగా నెంబర్లో వేసే, మిగిలిన డబ్బులు ఏవైతున్నా మరి జాగ్రత్తగా తెచ్చే, ఎవడికి చెప్పకు, మనం ఒక అకౌంట్ మెయింటైన్ చేద్దాం అన్నాడా? సేవలు ఇలాంటి అన్నీ నేర్పిస్తే అని మళ్ళీ చెప్తున్నాను, మన కొడుకులు కొండాకూరల కన్నా కొండాకూరలు అయిపోతారు. మళ్ళీ చెప్తున్నా, అయిపోరు, ఖచ్చితంగా అయిపోతారు. ఆ పర్సనల్ లెటర్స్ రాసుకున్నప్పుడు ఎక్కడైనా వాళ్ళ కానుకలు ప్రస్తావన ఇలా జాగ్రత్తగా మెయింటైన్ చేయని ప్రస్తావన ఎక్కడైనా తిమోతికి రాశాడా? ఎక్కడికక్కడ ఎథిక్స్ రాశాడు. ఎథిక్స్, విలువలు. నాన్న ఈ భూమి మీదకి ఏమి ఎత్తాము, ఈ భూమి నుంచి ఏమి పోము, అన్న వస్త్రం గలవారమే, దేవుని సేవలో తృప్తి కలిగి జీవించడం కన్నా దాన్ని ఏమి లేదు. సేవలో భక్తిలో నేను నేర్చుకున్నది ఏంటంటే సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధనమై ఉంది. మై సన్ తిమోతి, సేవలో దేన్ని ఎక్స్పెక్ట్ చేయకు. చూసినప్పుడల్లా అనిపిస్తుంది తిమోతి గారికి దేవుని ప్రేమ అంటే ఇదేనేమో అని తిమోతి గారు పౌలు గారిని చూసి ఎంత మాదిరి నేర్చుకుని ఉంటాడు. ఇలాంటి విషయాలు ఎన్నో మనకు కనబడతాయి. ఇక చివరిగా పరలోకమందున్న తండ్రిని స్పష్టంగా పరిచయం చేసింది ఎవరు తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆయన ఎంత బాగా పరిచయం చేశాడో చూడండి. నా తండ్రి చిత్తము నెరవేర్చుటయే చెప్పండి నాకు ఆహారం అన్నాడు. ఈరోజు నేను భోజనం చేయాలంటే, మధ్యాహ్నం భోజనాన్ని కూర్చోవాలంటే ఆయన కొరకు నేను ఏం చేశాను? ఏదోడు చేస్తే నేను భోజనం చేయాలని కూర్చుంటాడట. మనం ఈరోజు ఏం చేయకపోయినా ఏం చేస్తాం చెప్పండి? మొత్తం అనుకూరలు కలిపి తినేస్తాం కక్క మొక్క డొక్క. కానీ యేసుక్రీస్తు వారు భోజనం చేయాలంటే ఆయన గుర్తుపెట్టుకుంటాడు. ఏంటి చెప్పిన, ఈరోజు నా తండ్రి చిత్తాన్ని ఏమీ నెరవేర్చకపోతే ఈరోజు భోజనం చేయడానికి నాకు అర్హత లేదు, పానీయం చేయడానికి నాకు అర్హత లేదు. ఆయన ఏదో ఒక పని చేయాలి. నా తండ్రి చిత్తం నెరవేర్చిన తర్వాతే నాకు ఆహారమైన పానీయమైన. భూమి మీద 33.5 సంవత్సరాలు బతికితే
భూమి మీద 33 సంవత్సరాలు బతికితే మాట్లాడితే ఆయన గుండె ఎవరి కోసం కొట్టుకొని చెప్పండి? తండ్రి 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 తండ్రి. ఎవరో శిష్యులు వచ్చి అడిగారు, అసలు తండ్రి ఎలా ఉంటాడు, ఆయన ప్రేమ ఎలా ఉంటుంది, ఆయన ఏంటి మాకు అర్థం కావట్లేదంటే, నన్ను చూడండి మీరు తండ్రిని చూసినట్లు, ఎందుకంటే నేను తండ్రిని చూసి చూసి భూమి మీదకి వచ్చాను. మీరు నన్ను చూడండి, నన్ను చూస్తే తండ్రి ఎలా ఉంటాడో మీకు అర్థమైపోతుంది. ఈ ప్రపంచంలో ఉత్తమమైన తండ్రి ఎవరైనా ఉన్నారంటే పరలోకమందున్న దేవుడు. ఆ తండ్రికి ఉత్తమ కొడుకు ఎవరైనా ఉన్నారంటే చెప్పండి, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ పరలోకమందున్న తండ్రి అంటాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఎంత బాగా. ఇప్పుడు చెప్పండి, మనం కొడుకులుగా ఎలా ఉండాలో మనకు తెలియాలంటే క్రీస్తుని చూడండి. మీరు తండ్రులుగా ఎలా ఉండాలో తెలియాలంటే బైబిల్ ఉన్న దేవుణ్ణి చూడండి. ఆయనకి ప్రతినిధులు ఉన్నామన్న సంగతి తండ్రులుగా మర్చిపోకండి. కొడుకులుగా క్రీస్తుకి మాదిరిగా ఉన్నామన్న సంగతి మర్చిపోకండి. ఎప్పుడైతే ఈ ఎథిక్స్ మనం ఫాలో అవుతామో అప్పుడు పెట్టండి స్టేటస్ క్రిస్టియన్ ఎథిక్స్లో ఏమని, హ్యాపీ చెప్పండి ఫాదర్స్ డే అని. మీ ఇద్దరు ఆడొస్తే ఈడరు ఆడ చర్చికి, ఈడొస్తే ఆడ చర్చికి, వీళ్ళిద్దరు వస్తే ఇంకెవరిని కనబడినవారు చర్చిలో. రాజకీయాలన్నీ వీళ్ళిద్దరే చేస్తారు. అర్థం అలా అవుతూ ఇద్దరు రావాలి, ఇద్దరు కూర్చోవాలి. నిన్ను చూస్తే దేవుని ప్రేమ కనబడాలి, నిన్ను చూస్తే క్రీస్తు ప్రేమ కనబడాలి. మీ ఇద్దరిని చూస్తే అదండి తండ్రి కొడుకులు అంటే. వాళ్ళు ఎంత ప్రాణం పంచుకుంటారో ఒకరికొకరు అని చెప్పుకోవాలి. ఇలాంటి ఫాదర్స్ డే ఏడాదికి ఒక రోజు వస్తుందో నాకు తెలియదు, కానీ ఎవ్రీడే మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుందో చెప్పండి, హ్యాపీ 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 డేస్ మీకు నడుస్తూనే ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. అలానే ఉండండి, అలానే వ్యవహరించండి. తప్పిపోయిన కుమారులకు ఇప్పటివరకు ఎవరైనా ఉంటే మన తండ్రి దగ్గరికి రండి, హక్కుని చేర్చుకోండి, ఆయన మాదిరిని చూడండి. ఆ తండ్రికి ఎప్పుడు మీరు ప్రతినిధులుగా ఉండుదురుగాక.